లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. 740 మంది క్యాథలిక్స్ కోసం వాషింగ్టన్ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని యూనియన్ టెరిటరీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ వివాదంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి ఈ లడ్డూ వివాదం తీసుకొచ్చారని విమర్శించారు. జూలై నెలలో నివేదిక వస్తే సెప్టెంబర్లో దీని గురించి మాట్లాడారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారన్నారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. బాబు, పవన్ టీటీడీ లడ్డూ గురించి మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారని తెలిపారు. Number 2, I am also demanding why not Tirupati to be union territory for lakhs of people, just like there is a whole country in Vatican City for Catholics only for 740 people. It's nothing wrong. I'm not demanding a country. Yes, we can demand 2/3 of United Nations countries must agree. Then Tirupati can be a separate country within a country. But I am approaching the government of India, Honorable Prime Minister, and the Chief Justice to pass the orders and instruct for immediate CBI inquiry. In the meanwhile, my interim prayer is issue gag order for all stupid politicians like Pavan Kalyan talking nonsense. I can create war. Are you the Deputy Chief Minister? Are you a gangster? ఖాతా తీస్తా అంటాడు ఏమైనా అంటే తెలుగులో పవన్ కళ్యాణ్. ఈ రోజు నేను ఢిల్లీ రావడానికి కారణం ఏంటంటే తిరుపతి లడ్డు వివాదం చాలా దూరానికి వెళ్ళి కోట్ల మంది భక్తులు అనేక విధాలుగా హ్యూమిలియేట్, ఇన్సల్ట్, ఇన్జస్టిస్ ఫీల్ అవుతున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయాలి, ఈ లడ్డూ వివాదం అసలు నిజంగానే కల్తీ జరిగిందా అన్నది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు నాయుడు 100 రోజులు ముఖ్యమంత్రిగా 6 వాగ్దానాలు నెరవేర్చలేక అన్ని విధాల ఫెయిల్ అయి ఖజానా ఖాళీ అయిందని చెప్పి ఈ లడ్డూ వివాదాన్ని జూలై 13 నుంచి ఆయనకి తెలిసినప్పటికీ ఈ మధ్యన తీసుకొచ్చారన్నదే నిన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్ట్ 3లో నా వాదననే నేను రేజ్ చేసిన క్వశ్చన్లే కన్ఫర్మ్ చేశారు. సిట్ ఎంక్వైరీ జరగకూడదు. ఎందుకు సిట్ అండర్ చంద్రబాబు నాయుడు? దొంగల్ని ఇన్వెస్టిగేట్ చేస్తే సత్యం ఎలా బయటకు వస్తుంది? ఆ రిటైర్డ్ ఐపీఎస్ అవ్వచ్చు. ఎంతమంది రిటైర్డ్ ఇప్పుడు రంగనాథన్ ఉన్నారు. నిన్న కోర్టుకి రావాల్సి వచ్చింది తెలంగాణలో. హైడ్రా విషయంలో ఆయన చేసిన తప్పులన్నీ నేను రైట్ చేసిన క్వశ్చన్స్ 2 వీక్స్ బ్యాక్ హైడ్రా విషయంలో ఆనరబుల్ హైకోర్టు కూడా రైట్ చేసింది. అదే నిన్న నేను రేవంత్ రెడ్డి తమ్ముడితో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాట్లాడుతూ నిన్న రాత్రి ఈ హైడ్రా విషయంలో ఏం చేస్తే బాగుంటుంది. కనుక నేను తిరుపతిని వాటికన్ లాగే 744 మందికి ఒక ప్రత్యేక దేశమే చేసినప్పుడు వాటికన్ సిటీని క్యాథలిక్స్ హోలీ ప్లేస్ గా లక్షల మంది ఉన్న తిరుపతి, లక్షల కోట్లు ఉన్న తిరుపతిని ఎందుకు ఒక కనీసం ప్రత్యేక టెరిటరీగా చేయకూడదు? సో जो क्वेश्चन मैं रेज किया था 2 वीक्स पहले ऑनरेबल आंध्र प्रदेश हाई कोर्ट में तिरुपति को सीबीआई इंक्वायरी करना चाहिए और यूनियन टेरिटरी बोल के डिक्लेयर करनी चाहिए बोल के
क्योंकि वो अभी जो पॉलिटिशियंस है चंद्रबाबू नायडू, पवन कल्याण, खाली लॉ एंड ऑर्डर ब्रेक करके कंट्रोवर्सी क्रिएट कर रहा है। ऐसा कंटिन्यू होने से मुश्किल हो जाएगा हिंदू मुसलमान क्रिश्चियन में। इसीलिए मैं इंटर्म प्रेयर, अभी सुप्रीम कोर्ट में भी मैं इंटर्म प्रेयर जो मांग रहा हूं, इंटर्म ऑर्डर पास कर लीजिए। जैसा चंद्रबाबु नायडू, पवन कल्याण विदाउट ड्यू प्रोसेस वो लोग ऐसा स्टूपिड क्वेश्चन, फॉल्स फैब्रिकेटेड इश्यूज लाके आंध्र प्रदेश को रुइन करता है, तेलुगु स्टेट्स को रुइन कर रहा है। वही तेलंगाना में तो हाइड्रा को यूज करके मिसयूज कर रहा है। लाख लाख लोगों का बिल्डिंग 1,50,000 crore valuable buildings have been destroyed already without a due process, which I shared with the Honorable Chief Minister, my younger brother, Ravant Reddy, yesterday evening. Face to face, I graciously confronted him that the way Hydra is going on in Telangana, it is illegal, unethical, immoral, and that's what the Honorable Telangana High Court also confirmed. Thank you very much. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టులో బిల్ వేశారా, పిటిషన్ వేశారా? నేను సుప్రీం కోర్టులో బిల్లు వేశానండి. ప్రార్థన ఏంటంటే ఇమీడియట్ గా రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాలు పొలిటిషన్ అయ్యింది కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ నెయ్యి కల్తీ కాకుండానే అబద్ధాలు చెప్తున్నారని సుప్రీం కోర్టు క్వశ్చన్ చేసింది నిన్న కోర్టు 3లో. 2 సిట్ ఎంక్వైరీ వేయడం ఏంటి? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు, నేనే దొంగతనం చేశానని. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఏంటి? ఆయన ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? అప్పుడు కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ హోమం విషయంలో సిట్ ఎంక్వైరీ చేస్తే ఇదే సుప్రీం కోర్టులో ఇదే చీఫ్ జస్టిస్ గారు నేను వాదనలు వినిపించాను లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో. సో కనుక ఇప్పుడు ఒకటి